అంటే క్యాన్సర్ గురించి రకరకాల వీడియోస్ అంటే చాలా సాధారణమైపోయింది. కానీ అసాధారణంగానే ఉంది మన మధ్యలో క్యాన్సర్. భయం. అంటే అది వస్తే ఇంకా అంతే జీవితం అయిపోయింది అని తెచ్చుకుంటాయంటే సినిమాల్లో. ఆ. సినిమాల నుంచే స్టార్ట్ అయిపోయింది. ఈ భయం పాత్ర ఎంత ఉంటుందండి క్యాన్సర్‌లో? ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఆ పదం అసలు ఉండొచ్చేమో అన్న పదం అంటేనే ఆయుర్వేదం సపోర్ట్‌ని అల్లోపతి కేర్‌లో, క్యాన్సర్ కేర్‌లో ఎస్పెషల్లీ యూజ్ చేయొచ్చా? చేస్తున్నారా? 100కి 100% తగ్గుతుంది అని ఎక్కడ అంటే క్యాన్సర్ వచ్చిన అనుమానం ఉన్న వాళ్ళు కానివ్వండి, క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం మొదలుపెట్టిన వాళ్ళు కానివ్వండి, ఎలాంటి ప్రిపరేషన్ తోటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు దాన్ని ఈజీగా గో త్రూ చేయగలుగుతారు? ప్రొలాంగ్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ అంటే అది జీవితాంతం ఒక అటాచ్మెంట్ ఒక హాస్పిటల్ కానీ ఒక డాక్టర్. కీమోథెరపీ ఇలాంటివి చూసినప్పుడు అది చాలా హార్ష్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది భరించడం చాలా తీసుకునే టైంలో టాక్సిసిటీస్ అంటాం, అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, అలాగే రేడియేషన్ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళంత ఇబ్బంది పెట్టేసి మేము ఎందుకు కీమో ఇవ్వాలి అని డాక్టర్ బాధపడితే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ క్యాన్సర్తో మా క్లినిక్కి వస్తారు. అంటే 6 నెలలు కావచ్చు, ఒక 1 ఇయర్ కావచ్చు. అంటే ఒక ఊరిలో క్యాన్సర్ ఎక్కువ ఉంది అని ఈ మధ్యన బాగా పాపులర్ అయింది. ఆ ఊరిలో ఎందుకు క్యాన్సర్ వస్తుందో తెలియట్లేదు, ఆ ఊరికి పిల్లనివ్వడానికి భయపడుతున్నారు అన్నది కూడా. ఇది అంటే చాలా సెన్సిటివ్ టాపిక్. నేషనల్ మీడియా ఛానల్స్లో ఇలాంటి న్యూస్లు వస్తూ ఉంటున్నాయి. అంటే కొన్నిసార్లు దాని బిహైండ్